రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో వినికిడి లోపం గల పిల్లలకు మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో వినికిడి లోపం గల పిల్లలకు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వినికిడి మిషన్ ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ వి రెడ్డి, డాక్టర్ ఆదిత్య చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. మరియు క్లబ్ సభ్యుల చేతుల మీదుగా సీనియర్ రొటేరియన్స్ ద్వారా వచ్చిన అతిథులకు ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి, క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి చేపట్టిన అనేక సర్వీస్ కార్యక్రమాలు రోటరీ ద్వారా చేయటం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అలాగే జనవరి 30, 31, ఫిబ్రవరి 1 జరగబోయే రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చైర్మన్ తడాల వరప్రసాద్ ద్వారా భువనగిరి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత భువనగిరి సున్నారాయణమూర్తి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాన్ఫరెన్స్ ను ప్లాటినం స్పాన్సర్షిప్ 2 lakhs ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీజీ టిక్కు, క్లబ్ అసిస్టెంట్ గవర్నర్లు సురభి శారద, క్లబ్ సెక్రటరీ గోడే సత్య, సీతాపతి, నామన సురేష్, నామన రమేష్, అహ్మద్, ముమ్మడి సత్యనారాయణ, అంకుర్, కృష్ణమోహన్ మరియు సీనియర్ రొటేరియన్స్ పాల్గొన్నారు. మనందరం ఏదో మాట్లాడేది కాదు, ఇది ఒక సేవా భావంతో ఏర్పడిన ఇది ఒక ట్రస్టీ లాంటిది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో, ఇప్పుడు ఏ విపత్తు వచ్చినా మనకి అనుకోకుండా ప్రకృతి మనకి విలేతానం చేసినప్పుడు, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఏదొచ్చినా ముందుండేది రోటరీ క్లబ్. నేనున్నానని ప్రభుత్వాల కంటే ముందుండి సహాయం చేసే ఇలాంటి మరి ఇందులో ఉన్న మెంబర్స్, ముఖ్యంగా వారందరికీ కూడా, ఇందులో మెంబర్స్ అందరూ కూడా సామాన్యులు కాదు, అందరూ మంచి ప్రొఫెషన్ వృత్తిలో ఉన్నారు. డాక్టర్స్, లాయర్స్, ఇంకా బిజినెస్ పీపుల్స్ ఉన్నారు, ఈ ఆడిటర్స్ ఉన్నారు, చాలా అందరూ కూడా అందరూ ఎంత ఉన్నా కూడా సేవ చేయాలనే ఒక మంచి మార్గాన్ని ఇది ఒక ప్లాట్ఫామ్గా చేసుకుని సేవ చేస్తున్నందుకు వాళ్ళ లైఫ్, ఎందుకంటే ఒక గంట మనకి ఇక్కడ వీరెడ్డి గారు ఉన్నారు, ఆయన అపాయింట్మెంట్కి మనకి గంటల తరబడి వెయిట్ చేసే వాళ్ళు నేను కూడా. అలాంటిది మీ అందరి గురించి ఆయన ఒక గంట మన గురించి కేటాయించారంటే చిన్న విషయం కాదు ఇది. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా మరి ఈరోజు సుమారు 70 అంటే ఒక్కొక్కటి 21,000 చాలా కాస్ట్లీ మిషన్స్ కూడా ఇస్తున్నారు. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది కూడా ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈరోజు భవిష్యత్తులో ఏదో అవ్వాలి అన్న వారిలో కోరిక కలుగుతాం. సో జీవితంలో ఎదగడానికి మనం ఒక ఛాన్స్ ఇస్తున్నాం. సో తల్లిదండ్రులైన వీళ్ళందరూ కూడా గ్రహించవలసింది ఏంటంటే, పిల్లలకి అంటే పుట్టుకతో వాళ్ళకి మామూలుగా వినికిడి లోపం ఉన్నది. అందుకనే వినికిడి లోపం ఉన్న వారికి మాట రాదు. ఎందుకంటే మనం వింటేనే ఏదైనా మాట్లాడగలుగుతాం. చిన్నప్పటి నుంచి తల్లులందరికీ తెలుసు, తల్లిదండ్రులందరికీ తెలుస్తుంది. ఏదైనా మనం మాట చెప్తే ఆ మాట విని పిల్లలు మాట నేర్చుకుంటారు. సో వినికిడి లేని వారికి, లోపం ఉన్న వారికి జనరల్గా మాట కూడా ఉండదు. సో ఎప్పుడైతే ఇప్పుడు మనం ఈ వినికిడి పరికరం ఇస్తున్నామో మాట వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో తల్లిదండ్రులు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది మహేష్ బాబు గారికి కానీ డబ్బులు ఎక్కువై కానీ, లేకపోతే రోటరీ క్లబ్ వారికి టైం ఎక్కువైపోయి కానీ మీకు ఇవ్వట్లేదండి. మీ పిల్లల జీవితాలలో పర్మనెంట్గా సమూలంగా ఒక మార్పు వస్తుందని, ఆ మార్పుతో మీ సమాజంలో, మీ ఇంట్లో ఒక మార్పు వస్తుందని, మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందన్న ఉద్దేశంతో మహేష్ బాబు ఫౌండేషన్ గారు అయినా, లేకపోతే రోటరీ క్లబ్ అయినా కానీ ఈ పని తలపెట్టిందండి. సో మీరు దాన్ని ఎంత శ్రద్ధగా వాడతారో, ఎంత జాగ్రత్తగా వాడతారో అన్నది మీ చేతిలో ఉంది. సో మీ పిల్లలు వాడేలాగా, అది కరెక్ట్గా వాడేలాగా చూసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అది మీ బాధ్యత. కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి. ఈరోజు మా క్లబ్లో మీటింగ్ జరగడం జరిగిందండి, వీక్లీ మీటింగ్స్. దీంట్లో భాగంగా వినికిడి లోపం ఉన్న పిల్లలకి వినికిడి మిషన్ పంపిణీ చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారు, అలాగే సత్తి వీరెడ్డి గారు, శ్రావణి హాస్పిటల్ ఎండి గారు, అలాగే మా గవర్నర్ గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, పీడీజీ టిక్కు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగిందండి. దాంట్లో భాగంగా వినికిడి లోపం ఉన్న పిల్లలకి మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి మేము సుమారు 70 మిషన్లు తీసుకురావడం జరిగిందండి. ఈరోజు కొన్ని ఇక్కడ పంపిణీ, ఎవరైతే ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చారో వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడ పంపిణీ చేయడం జరిగిందండి.
ఆ పిల్లలందరూ కూడా ఈ మా రోటరీ క్లబ్ ద్వారా వచ్చిన ఈ వినికిడి మిషన్లు అన్నీ కూడా వినియోగించుకొని వాళ్ళు ఈ ప్రపంచంలో ఈ ఈ శబ్దాలన్నీ కూడా వింటారని ఆశిస్తున్నామండి. అలాగే దీనికి సహకరించిన మా అసిస్టెంట్ గవర్నర్ శారదా మేడం గారికి, అలాగే సోడవర్క్ మూర్తి గారికి, అలాగే మా సెక్రటరీ గారికి, మా ఫస్ట్ లేడీ ఆండర్ జయలక్ష్మి గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు